నమ శివాయ. రుద్రాయ భద్రాయ శ్రీ పార్వతీ పరమేశ్వరాయ. తల్లి తండ్రి ఆది దంపతులకు పదాభివందనములు. గ్రామస్తులు, అయ్యా గురువుగారు, తర్వాత ఏమైంది? అమ్మ అలా వస్తుంది. అమ్మ అలా వస్తుంటే తండ్రి పట్టించుకోవడం లేదని చెప్పారు మీరు. తండ్రి ఈ రీతిలోనూ సాగిపోతున్నాడు అని అన్నారు. తర్వాత ఏం జరిగింది? అయినా జరిగేదానికి ఏముంది? శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కూడా స్థితికర్తలు. అంటే స్థితి మానవుల యొక్క ధర్మస్థితిని నిలబెట్టేందుకు మాత్రమే ప్రయత్నిస్తారు. ఎవరైతే అధర్మ రీతుల్లో పోతుంటారో వాళ్ళని శిక్షించేటప్పుడు నారాయణుడు భక్త పరాధీనుడైపోతాడు. ఆయన ఎప్పుడు భక్త పరాధీనుడు అవుతాడో ఆ సమయంలో తల్లి కొంచెం విరహం భరించాల్సి వస్తుంది. ఎందుకు? తన భర్త తనకే సొంతం, ఇంకేమి కాకూడదని ప్రతి భార్య కోరుకోవడం ఇది సహజం. ప్రతి ఇల్లాలు కూడా ఇలాగే అనుకుంటుంది. ఏమనుకుంటుంది? నా భర్త నాకే సొంతం, ఇంకొక ఆడదాని దగ్గరికి పోకూడదు. అది త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో సంభవించి ఉండవచ్చు. ఎప్పుడైతే ఆమె యొక్క చీర చెంగు పట్టుకున్నాడో, పట్టుకొని గజేంద్రుడి పిలుపు విన్నాడు, సరస సల్లాపాల్లో ఉన్నాడు. ఆ సరస సల్లాపాల్లో ఉన్నప్పుడు ఆ పిలుపు విన్నప్పుడు ఏం చేశాడు? ఇలా వచ్చేసాడు. ఇప్పుడు ఈ తల్లి అవస్థ మనం చూసాం. అన్ని అస్తవ్యస్తంగా ఉంది ఆమె యొక్క నడక, తీరు, రావడము, ఆమె పడే బాధలు, అవస్థలు. లలాటలేపనంబు విలోలంబాయి అంటే ఏమి? ఆ లలాట లేపనము అలా తప్పిపోతూ ఉంది. చెమటకు కరిగి అలా పడుతూ ఉంది. ఆ పడుతున్నటువంటి ఆ లలాట లేపం దాన్ని తుడుచుకోవడానికి కూడా సమయం లేదు దానికి. ఏం చేస్తూ ఉంది? ఇంకొంచెం ముందుకు వచ్చింది. ఎందుకు? నాకు విషయం చెప్తే బాగుంటుంది కదా. విషయం చెప్పకుండా పోవడం దేనికి? నువ్వు చెప్తే నేను ఏదో నా యొక్క అవస్థ నేను పడతాను కదా. భార్యాభర్తలు సహజంగా ఇక్కడ గజేంద్ర మోక్షం మహాభక్తి కావ్యం. మహాభక్తి కావ్యంలో పరమాత్ముడు, పరబ్రహ్మ స్వరూపమైన తల్లి, ఆ యొక్క జగజ్జనని తల్లి తండ్రులు, ఆయన ఎలా ఉండి ఎలా వచ్చాడు? సరసల్లాపాల నుండి వచ్చాడు. సరసల్లాపాలు ఆడుతూ వచ్చాడు. ఇక భార్య ధర్మాన్ని కూడా వదులుకుంటుంది కదేనా. అర్ధనారి, అర్ధనారి అంటే అర్ధాంగి. ఆమె యొక్క ముచ్చట తీర్చుకుంటూ వచ్చేస్తే ఆమె ఏమని అనుకుంటుంది కదా. కనుక ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆమెకి ఇబ్బంది కలిగిస్తే ఆ యొక్క శృంగార విషయాన్ని మర్చిపోతుందేమో నేను అనుకుంటున్నాను. కానీ ఆ తల్లి ఈయన ఎక్కడికి పోతున్నాడు? ఏమి అవస్థ? ఈయన అవస్థ పడుతున్నా, నన్నెందుకు అవస్థ పెడుతున్నాడు? ఓంకార రూపిణి, ఓంకార రూపిణి, క్లీంకార నివాసిని, జగదేక మోహిని, అమ్మ ప్రకృతి స్వరూపిణి, జగదేక మోహిని, అమ ప్రకృతి స్వరూపిణి. తల్లి, నీవు ప్రకృతివి, ప్రకృతి మాతవు. ఈ ప్రకృతిలో జనించినటువంటి సకల జీవరాశులకు, వృక్షాలకు అన్నిటికీ నీవే ఆహారం ఇస్తున్నావు, ప్రాణప్రదమై ఉన్నావు. నీవు ఇలా బాధపడుతుంటే మేము చూడలేము అని వాయుదేవుడు ఒకవైపు ఆయన చల్లని గాలులు వీస్తున్నాడు. అయితే తల్లి చల్లదనం కలిగించాలని ఆ వాయుదేవుడు గాలులు వీస్తుంటే పంచభూతాలన్నీ ఆయన బిడ్డలే కదా. వీస్తున్నప్పుడు ఆ గాలుడికి ఏమైంది? ఆయన చల్లబరస్తాను చల్లని అనుకున్నప్పుడు ఆ గాలుడికి ఏమైంది? ఆమె యొక్క నీలి కురులు, ఎంతో సుందర సుకుమారమైనటువంటి ఆ యొక్క కురులు ముడి ఊడిపోయింది. తలకు వేసుకున్న ముడి ఊడిపోయింది, జడ ఊడిపోయింది. ఆ గాలికి అలా ఎగిసిపోతున్నాయి ఆ యొక్క కురులు. నీలి రూపం కలిగినటువంటి ఆ కురులు తలతల మిలమిల మెరుస్తూ ఉన్నాయి. సప్తవర్ణములతో ఈ యొక్క ఇంద్రధనస్సు రూపంలో మెరుస్తూ ఉన్నాయి. ఆ కురుల అందానికి ఈ యొక్క పరమాత్మ
వెనక నుంచి గమనిస్తున్నాడు. అంతా ఎక్కడే ఆయనకి సృష్టి అంతా కళ్ళైనప్పుడు చూడడం ఏముంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను ఎక్కడికి పోతున్నానో అడగాలనుకుంటుంది. అడిగెదనని కడువడి జని అడుగగా, అడుగగా వడి వడి జని అడగదేలన్, అడగదేలన్, అడుగిడి అడగదేలన్ అంటే అడగాలి అనుకుంటుంది. అడగాలనుకున్నప్పుడు ఏదో అడ్డు వస్తుంది, మధ్యలో ఆమెకి భయం వస్తుంది, జంకు వస్తుంది, ఏమనుకుంటాడో ఏమంటాడు. ఇలా ఈ సందేహాలు తాముంటే ఇక పంచభూతాల నుంచి వచ్చినట్టు బిడ్డలు ఏం చేస్తున్నారు, తల్లి నువ్వు ఓంకార రూపిణివి, ఓంకార స్వరూపిణి, మర్చిపోకు, నీవు ఆయన వెనకాల పోతున్నావు అనుకుని బాధపడద్దు, నీ యొక్క జగదేక సౌందర్య రాశివమ్మా నువ్వు భయపడద్దు అని ఆయన అలా వీస్తుంటే ఆ కురులు ఇంకా వెళ్ళిపోయి ముఖానికి అడ్డపడుతూ ఉంటాయి. ఆ యొక్క తాటంకాచలంబులు, తాటంకాచలంబులు అంటే ఏమి, ఈ యొక్క చెవులకు ఉన్నటువంటి దుద్దులు, కమ్మల మీద బుట్టలు రకరకాలుగా వేసుకుంటారు, పెద్ద పెద్ద వేలాడుతూ ఉంటాయి. ఇప్పుడైతే అప్పుడు ఆ తల్లి ఆమె పెద్దది లక్ష్మి అయినా కానీ మామూలుగానే కొన్ని వేలాడుతూ ఉంటాయి. ఈ తగులుకుపోయింది ఎంట్రుకులకి, దాన్ని తీసే సమయం కూడా లేదు ఆ తల్లికి. ఎందుకు, చేతిలో చీర వదిలితే బయట చేస్తుంది, ఎట్లా ఇలా వస్తుంది ఆ తల్లి. అలా వస్తున్నప్పుడు ఇక ఈమెకు వడి అడుగులేస్తూ ఉంది. వడి నడిచాను, అడుగుడు తొందరగా పోతూ ఉంటే ఇక హిమవంతుడు, తల్లి నేను చూడలేను అని హిమపాతాన్ని అలా తుంపర రూపుగా జాలువారుస్తూ సౌందర్యం లాంటి తీగలను అలా వదులుతూ ఆ తల్లికి ముఖానికి చల్లదనం కల్పించాలనుకుంటున్నాడు. అలా మెరుపులు మెరిపిస్తున్నాడు. పైనుంచి తుంపరలు పడుతుంది. ఎలా పడుతుంది ఈ యొక్క మంచు తుంపరలు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు, పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాండ్ర నడిమి పెళ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు. ఈ యొక్క తుంపరలు పడుతుంటే ఆ మనోహర సుందరమైనటువంటి ఆ చలదాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ప్రకృతి తల్లి ఏం చేస్తూ ఉంది, తలంబ్రాలు పడినట్టుగా పడుతుంది. ఈ తలంబ్రాలు పడుతూ నెత్తిన ఆమె సిగ్గుతో కొంచెం ముడుచుకుపోతుంది. ఎందుకు, ఈమె యొక్క బలిష్టమైన చీర జారింది, ఈ యొక్క రవికలో నుంచి బలిష్టమైన వక్షోజాలాలు పాలిండ్లు అలా బయటికి కదులుతూ ఊగుతూ ఉన్నాయి. సిగ్గుపడిపోతుంది. వెనకాల ఏమన్నారు, అందరూ వస్తున్నారు, ఇలా ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఇలా ఈమె బాధపడుతూ సిగ్గుపడుతూ ఉంటే ఆమె బిడ్డలైనటువంటి ప్రకృతి వాళ్ళు, ప్రకృతి అంతా మనమే కదా, ఆ తల్లి యొక్క బాధలను చూస్తే ఏ బిడ్డలు కూడా ఓర్చుకోలేరు కదా. తండ్రి కష్టాలు పడినా ఓర్చుకుంటాం, తల్లి కష్టాలు పడితే ఓర్చుకోలేరు. ఎందుకు, తల్లి పేగుబంధం, తల్లి ప్రేమించింది, తల్లి మనల్ని పెంచింది, పెద్ద చేసింది, ఇవన్నీ మనకు తెలుసు. అనేక మంది చెబుతూనే ఉంటారు. కానీ తల్లి యొక్క ప్రేమ ఎంతమందికి ఉంటుంది. తల్లి పాదాలకు నమస్కరిస్తే శ్రీమన్నారాయణుడి పాదాలకు నమస్కరించినంత పుణ్యం వస్తుంది. పాండురంగలో మహత్యంలో ఆయన పాడతాడు, ఏ పాదసేవ నాగేంద్రుశయిని ధ్యానము కన్నను విమలతరము, ఏ పాదసేవ రమాపతి చరణాల కన్నను పుణ్యతరము, పాప సంతాపాగ్ని బాపగా జాలిన అమృతకరము. కోటి బ్రహ్మాండ నాయక పాహిమాం రక్షమాం, శరణ ప్రభు శరణం, కృష్ణం వందే జగద్గురు.